పరకాల ప్రభాకర్ తెలుసు కదా, నిర్మలా సీతారామన్ గారి భర్త. ఈయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ బీజేపీ గురించి, ఈవీఎంల గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నాడు. ఈవీఎంలు మేనేజ్ చేసేటటువంటి వారు ఎలా చేస్తారు అంటే క్యాసినో సిండ్రోమ్ అనే పద్ధతితో ఈవీఎంలు హ్యాక్ చేస్తారని చెప్తున్నాడు. ఎలాగంటే ఇప్పుడు వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్కి వదిలేస్తారు, అలాగే మహారాష్ట్ర, బీహార్ లాంటి రాష్ట్రాల్లో గెలుస్తారు. మరి ఎవరైనా ఈవీఎంల గురించి ప్రశ్నించినప్పుడు మరి హిమాచల్ ప్రదేశ్ మీరు గెలిచారు కదా, మరి అక్కడ మరి మా ఈవీఎంలు పనిచేయలేదా, లేదంటే మీరు అక్కడ ఈవీఎంలతోటే గెలిచారా అని తిరిగి ప్రశ్నించడానికి హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని వదిలేస్తుంది బీజేపీ అన్న విధంగా మాట్లాడాడు ఈ పరకాల. నిజంగా ఈవీఎంలు గనక మేనేజ్ చేయగలిగితే ఈ పార్టీకి కాంగ్రెస్ కేవలం రాద్ధాంతం చేసి మాత్రమే వదిలేదు. ఎందుకంటే ఈవీఎంలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ కాబట్టి. నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే ఈరోజు దాదాపు ఈవీఎంల్లో ఏజెంట్లు అది ఇదని కలిపి ఒక 90 లక్షల మంది పనిచేస్తున్నారు ఎలక్షన్లు. వీళ్ళందరూ బీజేపీ తరపున మాత్రమే ఉండరు కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ అభిమానులు కూడా ఉంటారు కదా. మరి ఇది ఖచ్చితంగా ఇందులో 1,00,000 మంది అయినా సరే, 10,000 మంది అయినా సరే అవును ఈవీఎంలు మేనేజ్ చేయొచ్చు అని చెప్పరా? నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే కర్ణాటక, తెలంగాణ లాంటి పెద్ద రాష్ట్రాలను ఎందుకు వదిలేసుకుంటారు? నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే పశ్చిమ బెంగాల్ ఎందుకు ఓడగొట్టుకుంటారు? పశ్చిమ బెంగాల్ ఎందుకు 65 స్థానాలకే పరిమితం అవుతుంది బీజేపీ? నిజంగా ఈవీఎంలే గనక మేనేజ్ చేయగలిగితే ఇక 7 సిస్టర్ అనేటటువంటి ఆ సరిహద్దు రాష్ట్రాలన్నింటినీ కూడా గెలుస్తుంది కదా. సరే, మిగతా రాష్ట్రాలు ఎలా ఓపెన్ కాంగ్రెస్ వదిలేసింది అనుకుందాం. తెలంగాణ చిన్నది కాదు కదా, పైగా ఆదాయం హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది. కర్ణాటక చిన్నది కాదు కదా, బెంగళూరు లాంటి మహానగరం ఉంది. తమిళనాడు చిన్నది కాదు కదా, చెన్నై లాంటి మహానగరంతో పాటు జీడిపిలోనే పోటీ పడుతుంది ఉత్తరాది రాష్ట్రాలతో. పశ్చిమ బెంగాల్ చిన్నది కాదు కదా, పైగా బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రం. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి. కశ్మీర్ నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే కశ్మీర్లో ఓడిపోదు కదా. దేశ సరిహద్దుని అంటే అక్కడ కశ్మీర్ గనక బీజేపీ చేతికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ మైండ్ ఉండాలి. కాంగ్రెస్ ఎలా గెలిచింది ఇన్ని రోజులు అంటే ఈ 60 సంవత్సరాలు ఈ విధంగానే గెలిచిందా? పోనీ ఈవీఎంలు అప్పుడు రాలేదనుకుందాం, కానీ కాంగ్రెస్ 60 సంవత్సరాలు పరిపాలించిందంటే మొత్తానికి బ్యాలెట్ పేపర్లని వాటిని మేనేజ్ చేసినట్లేగా. అంటే ప్రజలు ఓట్లు వేయకుండా గెలిచిందని ఇప్పుడు మనం అనలేమా? కాంగ్రెస్ కూడా అధికారం అడ్డు పెట్టుకునే ఈవీఎం ప్లాట్లని లేదనుకుంటే బ్యాలెట్ పేపర్లని అధికారులందరినీ తన కబంధ హస్తాల్లో పెట్టుకుని గెలిచిందని మనం అనలేమా? కానీ ఎందుకు అనలేదు? ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. వాళ్ళకి అసలైనటువంటి నిజాలు తెలియక ఓట్లు వేశారు. అందులో ఎటువంటి ఇది లేదు. కాకపోతే చూడండి, మరి ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయిగా. ఈరోజు పశ్చిమ బెంగాల్లో 1,93,00,000 బోగస్ ఓట్లు ఉంటే ఒక్కడు మాట్లాడు. బీహార్లో 68 లక్షలు ఓట్ల ప్రక్షాళన జరిగితే ఒక్కడు మాట్లాడడం లేదు. కానీ ప్రతి ఒక్కడు కూడా ఈవీఎంల మీద మాట్లాడతాడు, కానీ సమాధానం ఎవడో చెప్పడు. ఈరోజు ఇంచుమించు ఈవీఎంల మీద ప్రతి ఈవీఎం దగ్గర పనిచేస్తారు కదండి ఏజెంట్లు, టీచర్స్, వాళ్ళు వాళ్ళందరూ కూడా బీజేపీకి మాత్రమే ఇదిగా ఉండరుగా. ఖచ్చితంగా అందులో కూడా 1,00,00,000 మందిలో ఒక 10,000 మంది అయితే కాంగ్రెస్ అభిమానులు ఉంటారు కదా, కరడగట్టిన అభిమానులు. వాళ్ళైతే బీజేపీకి భయపడరు కదా. జరుగుతోంది ఇదిగో, ఖచ్చితంగా ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారు అని ఇదిగో అని చూపించడం వాళ్ళు. లేదా కాంగ్రెస్ ఇన్ని రోజులు ఈవీఎంల మీద గెలిచింది కాబట్టి దానికి తెలిసే ఉంటుందిగా ఈ విధంగా టెక్నికల్ మార్చొచ్చు, టెక్నికల్గా దీన్ని ఆ ఓటు ఎవరికి వేసినా మనకి పడే విధంగా చేయొచ్చు అని కాంగ్రెస్ ఎందుకు నిరూపించలేకపోతుంది? కాంగ్రెస్ అలా నిరూపించలేకపోవడానికి ఒకటి, తను అలా చేసింది కాబట్టే నిరూపించలేకపోయి ఉంటుంది. అది మళ్ళీ ఆ విషయం బయట పెడితే తను కూడా అలాగే గెలిచింది అనుకుంటారు కాబట్టి బయట పెట్టకపోయి ఉండొచ్చు. 2 ఖచ్చితంగా అలా చేయడానికి అవకాశం లేకపోయి ఉండాలి. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి జరగాలి. అంటే తేలుకుట్టిన దొంగలాగైనా కాంగ్రెస్ ఉండాలి, లేదనుకుంటే ఏదో ఒక విమర్శ చేసేద్దామనే ఉద్దేశంతో చేయడమే తప్ప అందులో ఎటువంటి పారదర్శకత లేదనేది ఉండాలి. ఇది స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరకాలగాడో లేకపోతే ఇంకెవడో పక్కన పెడదాం. అందుకే నిర్మలా సీతారామన్ గారు వీటిని పక్కన పెట్టింది. కూతురు పెళ్లికి కూడా ఎందుకు పిలవలేదు అంటే ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు. ఈ లాస్ట్కి ఇంతే, ఈ పనికిరాని మాటలు మాట్లాడుకుని జీవించాలి. నేను విమర్శించడం తప్పు అనడం లేదు. వ్యవస్థలో వీళ్ళు పెడుతున్నటువంటి స్విచ్ ఏదైతే ఉందో వీడు మరొక మన కేఏ పాల్ గారిలో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అంత పారదర్శకత్వంగానే ఉంది కదా, దానికి ఎవడైనా సమాధానాలు చెప్పండి మరి.